అన్నట్టు నిన్న నవమి మంచి రోజని తమిళనాడు రామేశ్వరం కాడ సముద్రంలో కట్టిన బ్రిడ్జిని ఓపెన్ చేసిండుల్లా మన ప్రధాని మోదీ సారు. వామ్మో, చిన్న పొడుగుందా బ్రిడ్జు, 2 కిలోమీటర్ల మీదనే ఉందట. మీదంగా రైళ్ల బండ్లు పోతుంటే కిందికెళ్ళి పెద్ద పెద్ద పడవలు పోయే సౌలత్ కూడా ఉందట. ఇసుంటి బ్రిడ్జు దేశంలోనే ఫస్ట్ టైం అట. పారి ఎట్లుందో మనం కూడా చూద్దాం. ఆహా, మీదికెళ్ళి డ్రోన్ కెమెరాలతో చూస్తుంటే మస్తు అవపడుతుందిలే కొత్త బ్రిడ్జి. తమిళనాడు రామేశ్వరం రామనాథపురం జిల్లాలో కట్టించిన వర్టికల్ లిఫ్ట్ రైల్వే బ్రిడ్జి ఇది. 2 కిలోమీటర్ల 800 మీటర్ల పొడుగున్న ఈ బ్రిడ్జి ఏవట్టి సముద్రంలో ఉన్న రామేశ్వరానికి పోయే సౌలత్ అవుతుంది అన్నట్టు. మున్పు ఉన్న పాత బ్రిడ్జి తుఫాన్ చేయబట్టి డ్యామేజ్ అయిందట. ఇక ప్రధానమంత్రి మోడీ సార్ ఉండి 2019లో కొత్త బ్రిడ్జి కట్టిస్తందుకు శంకురాయ వాతిచ్చిండు. ఇక అప్పుడు శురువైందంటే ఇప్పటికి ఓపెనింగ్ అయింది. రామేశ్వరం తాంబరం స్పెషల్ ట్రైన్ కు రిమోట్ నొక్కి పచ్చ జెండా ఊపి బ్రిడ్జిని షాల్ చేసిండు మోడీ సారు. ఇక రైళ్ల కూర్చున్న బడి పిల్లగాళ్ళు ప్యాసింజర్లంతా మస్తు సంబరపడ్డారట మొదటిసారి కొత్త బ్రిడ్జి మీదకెళ్ళి పోతున్నందుకు. ఇక అట్లనే రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సారేమో బ్రిడ్జి కిందికెళ్ళి పెద్ద పెద్ద పడవలు పోయేందుకు వర్టికల్ లిఫ్ట్ ను షాల్ చేసిండు. ఈ బ్రిడ్జి మీదికెళ్ళి ఎత్తేనే కిందికెళ్ళి పడవలు అటు ఇటు పోవస్తుంది అన్నట్టు. శ్రీలంక టూర్ పూర్తి చేసుకుని వస్తే గాలి మూటలకెళ్ళి పంబన్ బ్రిడ్జి ఎట్లుందో చూసి మస్తు సంబరపడ్డాడు మోడీ సార్ కూడా. బ్రిడ్జి ఓపెనింగ్ పూర్తయినాక నేషనల్ హైవే ప్రాజెక్టులకు శంకురాలు వాతి పూర్తయిన పనులను ఓపెనింగ్ చేసిండు. ఇక అట్లనే రామేశ్వరంలో జ్యోతిర్లింగాల దర్శనం చేసుకుని పూజలు పూర్తి చేసిండు. అయితే ఈ తమిళనాడు జరిగిన ఈ ఓపెనింగ్ల ప్రోగ్రాంకు అక్కడి సీఎం స్టాలిన్ సారు డుమ్మా కొట్టిండు. ఈ నడమ మోడీ సార్ అన్న సెంటర్ సర్కార్ అన్న అస్సలు సహిస్తలేడు కదా స్టాలిన్ సారు. ఇక మంట కడుపులో పెట్టుకొని రానట్టుండు.